రాష్ట్రంలో ఎక్కడైనా పర్యటిస్తాం, అక్కడికి మాత్రం వెళ్ళబోం అంటున్నారట తెలంగాణ మంత్రులు. ఏమన్నా ఉంటే మీరు చూసుకోండి, మమ్మల్ని మాత్రం పిలవద్దు అని కోరుతున్నారట. వాళ్ళు మాత్రమే కాదు, ఆ నియోజకవర్గం పేరెత్తితే చాలు పార్టీ పెద్దలు హడలిపోతున్న పరిస్థితి. హస్తం పార్టీకి హతవిధి అన్నట్టుగా తయారైన ఆ ఇలాఖా ఇప్పటికీ సెగలు గక్కుతూనే ఉంది. దీనికి కారణమేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఆగని జగిత్యాల జగడం. సంజయ్ వర్సెస్ జీవన్ రెడ్డి. మంత్రులకు సెగ తాగుతోందా? మీ పని మీరు, మా పని అయిపోయి మా పార్టీ అయిపోయింది. రాజ్యం వేలుండి మీరు నేతల తీరుతో క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతోందా? తెలంగాణలో అధికారం మారాక ప్రతిపక్షం నుంచి రూలింగ్ పార్టీ వైపు ఎమ్మెల్యేల వలసలు వడివడిగా మొదలైపోయాయి. అలా మొదలైన వలసలు రాష్ట్ర రాజకీయాల్ని సరసల కాగేలా చేస్తున్నాయి. అలాంటివి ఓ 10 నియోజకవర్గాలు ఉంటే అందులో టాప్ ప్లేస్ దక్కించుకుంటుంది జగిత్యాల. అంతలా అక్కడ రాజకీయ రచ్చ నడుస్తుంది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన సంజయ్ కుమార్ కాంగ్రెస్ కండువా కప్పేసుకోవడంతో మొదలైన గొడవలు అంతకంతకు ముదురుతున్నాయే తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించడం లేదు. దీనికి ప్రధాన కారణం ఇక్కడ కాంగ్రెస్ కు పెద్ద దిక్కుగా ఉన్న జీవన్ రెడ్డి కావడం విశేషం. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన జీవన్ రెడ్డి మొన్నటి దాకా కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీగాను వ్యవహరించారు. పార్టీ కష్టకాలంలో ఉన్న ప్రతిసారి ఆయన అండగా నిలిచారనే పేరుంది. ఉద్యమ సమయంలోనూ పార్టీ చెప్పిందే తడువుగా కరీంనగర్ ఉప ఎన్నికల్లో కేసీఆర్ పై 2 సార్లు పోటీకి దిగి ఓడిపోయారు. రాష్ట్రం ఏర్పడ్డాక మరోసారి అసెంబ్లీకి ఎన్నికైన జీవన్ రెడ్డి ఆ తర్వాత ప్రత్యక్ష ఎన్నికల్లో విజయానికి దూరమయ్యారు. అయితే 2018 ఎన్నికల్లో ఓటమి చెందిన జీవన్ రెడ్డి ఆ తర్వాత వెంటనే వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించి మండలికి వెళ్లారు. దీంతో ఆయన గ్రాఫ్ మళ్లీ పెరిగిందనుకున్నారు. కానీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సేమ్ సీన్ రిపీట్ అయింది. మరోసారి అపజయం పాలైన ఈ సీనియర్ నేత ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లోనూ నిజామాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఇక రాజకీయంగా జీవన్ రెడ్డి కథ ముగిసినట్టేనన్న ప్రచారము జరిగింది. పోనీ మరోసారి ఎమ్మెల్సీ వరిలో అవకాశం ఇస్తారనుకున్నా అది జరగలేదు. ఈ పరిణామాలన్నీ ఆయన్ని రాజకీయంగా సైడ్ చేశాయనే చెప్పాలి. అయితే ఎమ్మెల్యేల ఫిరాయింపుల అంశంలో సొంత పార్టీపై తిరుగుబావుట ఎగిరేసినంత పని చేస్తున్నారు ఈ మాజీ మంత్రి. దీంతో అటువైపు అధికార పార్టీ పెద్దలు రావాలంటే జంకుతున్న పరిస్థితి ఉంది. ఎన్నికల్లో తనతో తలపడి విజయం సాధించిన సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జీవన్ రెడ్డికి మొదటి నుంచి మింగుడు పడని అంశంగా మారింది. వేరే పార్టీ నుంచి గెలిచిన నాయకుణ్ణి ఎలా తీసుకుంటారంటూ రాష్ట్ర పార్టీ పెద్దలను, ఢిల్లీ పెద్దలను బహిరంగంగానే ప్రశ్నించారు జీవన్ రెడ్డి. సంజయ్ చేరికను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదంటూ భీష్మించుకుని కూర్చున్నారు. అయితే పార్టీ పెద్దల రాయభారంతో అప్పటికి చల్లబడినా లోలోపల మాత్రం రాజకీయ పరిస్థితి రగులుతూనే ఉంది. వేదిక ఏదైనా సంజయ్ చేరికను వ్యతిరేకిస్తూనే ఉన్నారు జీవన్ రెడ్డి. తానేం తక్కువ అన్నట్టు సంజయ్ సైతం రివర్స్ కౌంటర్లు ఇవ్వడం మొదలెట్టడంతో ఈ పోరు పతాక స్థాయికి చేరుకుంది. ఇక్కడ 2 వర్గాలుగా విడిపోయిన కాంగ్రెస్ లో విభేదాలు రోజురోజుకు ముదురుతున్నాయే తప్ప తగ్గడం లేదు. ఒకరు వలస వచ్చిన ఎమ్మెల్యే, మరొకరు సీనియర్ కాంగ్రెస్ నేత. ఈ ఇద్దరి మధ్య నాయకులు, కార్యకర్తలు నలిగిపోతున్న పరిస్థితి. ఓడితే ఓడాం గాని పార్టీ అధికారంలో ఉంది కదా అనే ఆనందం జీవన్ రెడ్డిలో లేదు. పోటీ చేసిన పార్టీ ప్రతిపక్షంలోకి వెళ్లినా తాను అధికార పక్షం వైపు వచ్చానన్న సంతోషం సంజయ్ కుమార్ లోనూ లేదు. ఎవరికి వారు అమీతుమీ అనుకుంటూ రోజుకో రచ్చ చేస్తున్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ ఇద్దరు కలుస్తారనుకుంటే గ్యాప్ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. అప్పట్లో ఓ కాంగ్రెస్ కార్యకర్త హత్య విషయం ఇద్దరి మధ్య మంటలు రాజేస్తే ఆ తర్వాత మరో అంశం అగ్గికి ఆజ్యం పోసింది. అయితే ఇటీవల గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడినా మరోసారి సంజయ్ కుమార్ చేరికపై తన వ్యతిరేకతను బహిరంగపరిచారు. పార్టీ మారడం తనకు నచ్చదన్న జీవన్, సంజయ్ కాంగ్రెస్ లో ఉన్న విషయం తనకు తెలియదని వ్యాఖ్యానించారు. అంతేకాదు ఆయన ఏ పార్టీలో ఉన్నారో స్పీకర్ ను అడగాలంటూ చురకలంటించారు. ఎవరి పార్టీ ఎమ్మెల్యే నాకు తెలియదు బాబు. ఐఎమ్ సారీ, ఐ డోంట్ నో. మీరు స్పీకర్ గారిని అడగండి ఎవరి పార్టీ. స్పీకర్ గారిని అడగండి ఎవరి పార్టీ. స్పీకర్ గారిని అడగండి ఎవరి పార్టీ. దయచేసి చట్టసభకి ఎంపికైనటువంటి సభ్యుల యొక్క రాజకీయ పార్టీ గుర్తింపు అనేది స్పీకర్ గారి దగ్గర ఉంటే దయచేసి స్పీకర్ గారి దగ్గర వివరాలు సేకరించండి. స్పీకర్ గారి దగ్గర వివరాలు సేకరించండి. చట్టసభకి ఎంపికైనటువంటి సభ్యుల యొక్క వివరాలు స్పీకర్ గారి దగ్గర ఉంటే మీరు స్పీకర్ గారి దగ్గర వివరాలు సేకరించండి.
జగిత్యాలలో ముదురుతున్న ఈ జగడం మంత్రులకు సెగ తగిలేలా చేస్తుంది. ఈ దెబ్బతో అసలు జగిత్యాల జిల్లాకు రావాలంటేనే మంత్రులు భయపడుతున్నారట. ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జగిత్యాల జిల్లాకు వచ్చిన సందర్భంగా జరిగిన ఓ పరిణామం అలాంటి పరిస్థితికి కారణమైందని చెప్పొచ్చు. ఆయనకు ఎదురైన చేదు అనుభవం పార్టీ వర్గాల్లోనే కాదు, రాజకీయంగానూ చర్చనీయాంశమవుతుంది. మంత్రి గారు ఉన్న ప్రదేశానికి వచ్చిన జీవన్ రెడ్డి ఏదో అంశమై వినతి పత్రం ఇచ్చారు. అది తీసుకున్న పొంగులేటి జీవన్ రెడ్డిని ఆలింగనం చేసుకునే ప్రయత్నం చేశారు. కానీ జీవన్ రెడ్డి అందుకు ఇష్టపడలేదు. మంత్రి చేతుల్ని వెనక్కు నెట్టేశారు. ఇక్కడ కాంగ్రెస్ పని అయిపోయింది, ఇక మీ పని మీరు చూసుకోండంటూ సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడం కాంగ్రెస్ శ్రేణుల్ని కలవరపెడుతోంది. మీ పని మీరు మా పని అయిపోయి మా పార్టీ మీ పని మీరు మా పని అయిపోయి మా పార్టీ రాజవేలుండి వెనుక పొంగులేటికి ఎదురైన చేదు అనుభవంతో మిగతా మంత్రులు అలర్ట్ అయినట్టు తెలుస్తోంది. జగిత్యాల పర్యటనకు వెళ్లాలంటే 1కి 2 సార్లు ఆలోచిస్తున్నారు. సీనియర్ నేతగా జీవన్ రెడ్డిని పిలవకుండా ఉండలేరు. పిలిస్తే ఆయన ఏదో ఒక సంచలన కామెంట్ చేయకుండా ఉండరు. ఇదంతా దేనికి అనుకుంటున్నారట. స్వపక్షంలో ఉండి పక్షపాత్రను పోషిస్తున్న జీవన్ రెడ్డిని ఫేస్ చేసే కంటే కామ్గా సైడ్ అయిపోవడం బెటర్ అనుకుంటున్నారట. మొత్తానికి జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షం అవసరం లేకుండా పోయింది. సొంత పార్టీలోనే 2 నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుండడం రాజకీయంగా అధికార పార్టీలో రచ్చకు కారణమవుతోంది. జగిత్యాల కాంగ్రెస్ లో ప్రతిరోజు ఏదో ఒక పంచాయతీ తెర మీదకు వస్తుండడంతో క్యాడర్ అయోమయానికి గురవుతోంది. సీనియర్ నేతగా ఉన్న జీవన్ రెడ్డి వైపు వెళ్లాలో, ఎమ్మెల్యేగా సంజయ్ కుమార్ సైడ్ తీసుకోవాలో అర్థం కాక సతమతమవుతున్నారట కార్యకర్తలు. అయితే ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ అధిష్టానం సైలెంట్ గా ఉండడం కూడా చర్చనీయాంశమవుతుంది. దీంతో పార్టీ ఎందుకు మారాన్రా బాబు అనే ఫీలింగ్ తో ఉన్నారట ఎమ్మెల్యే సంజయ్ కుమార్. వీళ్ళిద్దరూ ఇలా కొట్లాటలు కొనసాగిస్తే ఆ ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికలపై ఖచ్చితంగా ఉంటుందని లోకల్ కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఈ గొడవలేమో ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. మరి మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.